సువార్త 8వ అధ్యాయము 29వ వచనమండి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఆత్మశక్తి పొందుకొని నిలబడితే ప్రియక చెల్లి తమ్ముడా, దెయ్యాలు, సాతాను సమూహాలు నువ్వేం మాట్లాడవద్దు, నిన్ను చూస్తేనే గడగడలాడతాయి. ప్రియక చెల్లి తమ్ముడా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే, యేసుక్రీస్తు ప్రభువారు మాట కూడా మాట్లాడలేదండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే చూసిన సాతాను సమూహాలకి భయం కలిగి, దావీదు కుమారుడా అప్పుడే వచ్చితివా, మమ్మల్ని నశింప చేయటానికి వచ్చితివని దెయ్యాలు ఎదురు సమాధానం చెప్పిన ప్రియక చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్నా, నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు. నిన్ను చూస్తే ఈ లోకంలో ఉన్న అంధకార శక్తులన్నిటికీ భయము. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అందరూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.